హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బెస్ట్ ఫుడ్ విలేజ్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కట్టెల పొయ్యి మీద జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసేద్దాం. ముందుగా 5 ఏలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తొందరగానే వేగిపోతాయండి. ఇప్పుడు మనము ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లో వేసుకొని దంచుకోవాలండి మెత్తగా. లేదంటే మీరు మెత్తగా పౌడర్ అయినా చేసుకోవచ్చు గ్రైండర్లో వేసి. చూసారు కదండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. లేదంటే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు అండి. ఇవి లీటర్ జున్ను పాలండి. ఇవి నార్మల్ పాలండి. లీటర్ జున్ను పాలకి 1.5 లీటర్ నార్మల్ పాలు సరిపోతాయండి. చూసారు కదా, దేశీ ఆవు జున్ను పాలండి. ఇవి ఎంత పసుపుగా ఉన్నాయో చూస్తున్నారా. ఇప్పుడు మొదటిగా మనము జున్ను పాలని వేసుకోవాలి. ఇప్పుడు జున్ను పాలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు నార్మల్ పాలని వేసుకోవాలి. ఇప్పుడు మొదటిగా దంచుకున్న జీలకర్ర, ఇలాయచి, మిరియాల పొడిని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు చక్కెరని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ అర కేజీ అని వేస్తున్నానండి చీని. నాకైతే ఈ టేస్ట్ అయితే సరిపోద్దండి. ఇలా వేసి చీని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి మనం మందంగా ఉన్న పాత్రని పెట్టుకోవాలి. ఇలా మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని సకానికి నీళ్ళు వేసుకొని బాగా మరిగించాలండి. మూత పెట్టుకొని ఈ జున్నుపాలు అనేది ఇంకొకసారి కలిపి మొత్తము ఇలా కలిపి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పాలకొండ పైకి చిన్న మూతని పెట్టుకోవాలి, గాలి పాస్ కాకుండా. ఇంకో గిన్నెని మూత పెట్టుకోవాలండి. కట్టెల పై మీద ఇలా జున్ను పాలని ఒక 40 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి. జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న మూతని తీసి చెక్ చేసుకుందామండి. ఇలా గట్టితో ఇలా గుచ్చి చూసుకోవాలండి. చూసారు కదండి, ఏమీ అంటుకోలేదు. సరిగ్గా 40 మినిట్స్లో ఎంత చక్కగా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో జున్ను అనేది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకోవాలి ఈ జున్నుని. పూర్తిగా చల్లారిపోయాక చూసారు కదండి ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఇలా చల్లారిన తర్వాత ఈ చాక్ తోటి సైడ్లకి ఇలా చేసుకోవాలండి, లేదంటే ఊడి రాదు. ఇలా చేసుకున్న తర్వాత ఏ ప్లేట్ అయితే మీరు ఒప్పుకోవాలని అనుకుంటున్నారో ఆ ప్లేట్ని ఇలా బోర్లించాలండి. ఇలా బోర్లించాక ఇప్పుడు మనం ఇలా ఉల్టా చేసుకోవాలి. ఇలా ఉల్టా చేసుకొని ఇలా కొట్టుకోవాలి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన జున్ను తయారైపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.